గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, ఇప్పుడే ఎన్యూమరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినారో 57 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం, మన సమాజంలో ఉన్నటువంటి 100% మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్తీలలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడ్బందీగా చేసి, ఇంకా దీంట్లో ఏంటంటే హరిబరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక 3-4 నెలల సమయం మీరు చేసిర్రు. సబ్ కమిటీ ద్వారా 12 సార్లు మీటింగ్ జరిగిందనేటువంటి అంశం మీరు చెప్పినరు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి. ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి, రెండో వైపున సామాజికంగా ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి సంకల్పం కూడా ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలుసు. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి, లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, డిగ్రీ కాలేజీలు పెట్టడం ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష. దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి, దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా, మనకు కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి, రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష. అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష. ఇప్పుడు 2023 అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు 3,32,318 మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష. 2023లో 3,32,32,18 మంది అని. అయితే మీరు ఇచ్చినటువంటి దాంట్లో 3,70,000, 3,70,00,000. అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం 6వ తరగతి నుంచి 17వ వయసు అంటే 17 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు 62,30,504. అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 0.6 వయసు ఉన్నటువంటి పిల్లలు 38,99,000 ఉన్నట్టు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 4,33,61,822 నుంచి ఈ 3,70,00,000 మీరు ఏదైతే నివేదిక ఇచ్చినరో అవి తీస్తే 62,84,268 మంది ఎక్కడ పోయినట్టు. ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి. కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు.
కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. దయచేసి తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ 21 లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినారని, మరి అదేవిధంగా ముస్లింలు 1,66,000 మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. దయచేసి అది క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ 2000 సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. మేము అటువంటిది ఎట్టుకుంటూ అందుకే అంటే మీకు ఒక మారేది తర్వాత అందుకే విమర్శ చేస్తలేదు. నేను విమర్శ చేయాలంటే లేదా పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా. నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు. ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా కానీ 100% ఉన్నటువంటి సమాజాన్ని ఈరోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది. కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ. కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం
రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే